వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు. వైసీపీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఆటవిక పాలనతో పాటు అప్రకటిక ఎమర్జెన్సీ అమలులో ఉంది అని, చిత్తూరులో వైసీపీ కార్యకర్త మురళీరెడ్డిపై టీడీపీ అల్లరి మూకల దాడి దారుణమని, రాష్ట్రంలో జరుగుతున్న రావణ కాష్టానికి పరాకాష్ట చిత్తూరు ఉదంతమని తెలిపారు. ఈ అంశాన్ని తమ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా నియోజకవర్గ ఇన్ఛార్జ్ విజయానందరెడ్డితో ఫోన్లో ఆరా తీశారన్నారు. చిత్తూరులోని వైసీపీ కార్యకర్తలకు విజయానందరెడ్డితో పాటు వైఎస్ జగన్ అండగా ఉంటామని హామీ ఇచ్చారన్నారు. నాయకుడి జన్మదిన వేడుకల్లో మద్యం మత్తులో ఉన్న చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ ప్రోద్బలంతోనే ఈ దాడి జరిగిందని తెలిపారు. నిన్న అర్ధరాత్రి అల్లరి మూకల దాడి సమయంలో ఆ ఇంటిలోని చిన్నారులు బెడ్ కింద దాక్కోవడం కలిచివేస్తోందన్నారు. చిత్తూరులో ఇంత జరుగుతున్నా పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడం శోచనీయమన్నారు. అంతేకాకుండా బాధితులపైనే కేసులు పెట్టడానికి పోలీసులు సన్నాహాలు చేస్తున్నారని, అదే జరిగితే న్యాయస్థానం మెట్లెక్కడమే కాకుండా ప్రజాక్షేత్రంలో ప్రతిఘటిస్తామన్నారు. టీడీపీ శ్రేణులు ఇలాంటివి పునరావృతం చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. థర్డ్ డిగ్రీ పాటించినట్టుగా గూండాలు, తెలుగుదేశం గూండాలు ఏ రకంగా అతని చర్మం ఒలిచిపోయేటట్టుగా కొట్టారో దీన్ని బట్టి చూస్తే స్పష్టంగా అర్థమవుతున్నది. ఇదే అండి చంద్రబాబు నాయుడు గారు మీ ప్రజాస్వామ్య పరిపాలన ఇదే చేస్తున్నారు. నిన్న రాత్రి తెలుగుదేశం పార్టీ గూండాలు సతీష్, దిలీప్ అనే వాళ్ల నేతృత్వంలో చిత్తూరు ఎమ్మెల్యే జగన్మోహన్ గారి ఆదేశాల మేరకు ఆయన రెచ్చగొట్టి ఒక గుంపుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడైనటువంటి మురళి వాళ్ల ఇంటి మీదికి పంపించి అత్యంత దారుణంగా, కిరాతకంగా, దుర్మార్గంగా, అంతకంటే నీచంగా ఆ ఇల్లంతా కూడా పగలగొట్టి తలుపులు ఇరిచేసి అద్దాలు ధ్వంసం చేసి మురళి మీద అత్యంత దారుణమైనటువంటి అఘాయత్వానికి పాల్పడటం జరిగింది. మురళి ఒళ్లంతా కూడా గాయాలు. ఎంత దుర్మార్గం అంటే అర్ధరాత్రి ఓ దొమ్మి జరిగింది చిత్తూరులో. బందిపోటు దొంగల కంటే కూడా హీనంగా తెలుగుదేశం గూండాలు సభ్య సమాజం తలదించుకునే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడైనటువంటి మురళి మీద ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. ఇది అత్యంత కిరాతకమైనటువంటి చర్య. ఈ చర్య చేసినటువంటి దుర్మార్గులకు బాసటగా పోలీసు వ్యవస్థ నిలవటం మరింత బాధ కలిగించేటువంటి విషయం. బాధితుడైనటువంటి మురళి వాళ్ల శ్రీమతి రాత్రి ఈ వారి పిల్లలిద్దరూ కూడా భయపడి నక్కి మంచం కింద దాంకునే పరిస్థితి. వాళ్ల శ్రీమతి మీద కూడా
వాళ్ళు చేసుకోవటం జరిగింది. వీళ్లు కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ తీసుకోవటానికి కూడా వెనుకాడుతూ చివరకు విజయానందరెడ్డి గారిని ఇతర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద తప్పుడు కేసులు బనాయించేటువంటి కార్యక్రమాలు జరుగుతున్నట్టుగా కూడా మాకు అందినటువంటి సమాచారం. ఇలాంటి దుర్మార్గాలు చేస్తూ అధికారం చెలాయించాలని చూస్తే ప్రజాస్వామ్యం హర్షించదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు చూస్తూ ఊరుకోరు. ఇది మేము 5 సంవత్సరాలు అధికారంలో పరిపాలించినాం. జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఉన్నప్పుడు ఇలాంటి దురాఘాతాలు మేము ఎప్పుడు కూడా చేయలా. ఈ రోజున ప్రతి నియోజకవర్గంలోనూ కూడా ఇలాంటి దురాఘాతాలతోనే నిండిపోతోంది. అందుకు పరాకాష్ట రాత్రి తప్పతాగి ఎవరో ఒక నాయకుడి జన్మదినోత్సవంలో సంబరాలు చేసుకుంటూ తప్పతాగి విచ్చలవిడిగా విశృంఖలంగా మురళి ఇంటి మీద పడి ఈ రకంగా అతన్ని దారుణంగా కొట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నింటినీ కూడా భయాందోళనలకు గురి చేద్దాము అన్నటువంటి ఆలోచనతోనే ఈ దాడి జరిగింది. రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ జరుగుతోంది. ఎమర్జెన్సీ ప్రకటించకపోయినా ఎమర్జెన్సీ నాటి రోజులు తలపిస్తున్నాయి. వాళ్లకు తోచినటువంటి వాళ్లను చట్ట వ్యతిరేకంగా ఎవరినైనా ఏమైనా చేయొచ్చును, ఎవరి మీదనైనా తప్పుడు కేసులు బనాయించవచ్చును, ఎవరి మీదనైనా కూడా కొట్టవచ్చును, తిట్టవచ్చును, జైళ్లకు పంపవచ్చును. ఎందువలంటే ఆ రోజున 75లో ఎమర్జెన్సీ బాధితుడుగా నేను చెప్తున్నా. ఆ రోజులు నాకు తెలుసు కాబట్టి ఈ రోజున అదే పరిస్థితులు చంద్రబాబు గారి పాలనలో జరుగుతున్నాయి. ప్రతి నియోజకవర్గంలోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళనందరినీ కూడా రాజకీయ పార్టీల మీద ప్రత్యర్థులుగా భావించాల్సినటువంటి ప్రభుత్వం శత్రువులుగా భావిస్తూ ప్రతీకారేచ్ఛతో రగిలిపోతూ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్లతో తిరిగితే పాముకు పాలు పోసినట్టేనని సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే మాట్లాడటం, ఇవన్నీ కూడా చంద్రబాబు గారి ప్రోద్బలంతోనే ఇలాంటి అఘాయిత్యాలన్నీ కూడా జరుగుతున్నాయి. ఈ హింస ప్రజలందరూ కూడా చూస్తున్నారు, మౌనంగా భరిస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తిరగబడాల్సినటువంటి అవసరం దీని ద్వారా తీసుకుని వస్తున్నది తెలుగుదేశం ప్రభుత్వం. దీన్ని చూస్తూ ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరుకొని ఉండేటువంటి పరిస్థితి లేదు. న్యాయపరంగా మేము కోర్టుల మెట్లు ఎక్కి న్యాయం కోసమని తలుపులు తడతామని తెలియజేస్తూ మురళిని, వారి కుటుంబాన్ని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి తీసుకువెళ్లటం జరుగుతుంది. ఆయన వీళ్లను ఓదార్చి ఇప్పటికే విజయానంద రెడ్డితో మాట్లాడడం కూడా జరిగింది నాయకుడు. మేం ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలాంటి హింసాత్మక చర్యల్ని చూస్తూ సహించమని తెలుగుదేశం పార్టీ గూండాలను హెచ్చరిస్తున్నాం. ఎల్లకాలం ఈ రకంగా జరగదు. ఈ రకంగా మీరు దాడులు చేస్తే రేపు మేము అధికారం లేకొస్తే ప్రతీకార చర్యలు చేస్తే ఏ విధంగా ఉంటుందో ఊహించుకోండి. అలా జరగకూడదన్నదే మా భావన. అలా అని మీరు రెచ్చిపోతే దీనికి మూల్యం చెల్లించక తప్పదు అని హెచ్చరిస్తున్నా. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ బత్తిన నరేంద్రబాబు, ఎంబీబీఎస్, ఎంఎస్, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడును, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, వాంతులు, విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును. పేగు రంధ్రం పడుట, పేగు మెలికపడుట, పేగుపూత, వర్బీజం, హెర్నియా, నరాలు ఉబ్బడం, హైడ్రోసిల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును. పైల్స్, మొలలు, ఫిషర్, లూటీ, లైపోమా, కొవ్వుగడ్డలు, వీటికి చికిత్స చేయబడును. కడుపులో పేగుపూతకు ఎండోస్కోపిక్ చేయబడును. శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును. అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును.
పాము కాటు, తేలుకాటుకు ప్రత్యేక వైద్యం. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245167.